గుడ్లవల్లేరు ఇన్సిడెంట్ గురించి నిన్న మాట్లాడాం. అయితే కంక్లూషన్ వచ్చేసరికి ఈరోజు చివరికి ఏమీ లేదని చెప్పేసి, ఎటువంటి ఆధారాలు దొరకలేదని చెప్పేసి ఎట్టకేలకి అధికారులు తేల్చి చెప్పారు. కానీ అక్కడ ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది మన అందరం కూడా నార్మల్గా ఎవరికైనా సరే అది నిజమా అబద్ధమా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపెట్టగలరు, నార్మల్ పర్సన్సే. మరి దాన్ని దాచిపెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆలోచించాలి. 300 మంది ఆడపిల్లల జీవితాలని ఈరోజు ఏమీ లేదని సింపుల్గా అధికారులు చెప్పేసి, ఎటువంటి ఆధారాలు దొరకలేదు, ఇదంతా కూడా ఫేక్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి గత 2 రోజులుగా వాళ్ళందరూ వాన అనకుండా, ఆడపిల్లలందరూ కలిసి రాత్రిని కూడా చూడకుండా పాపం చాలా విధాల వాళ్ళు ప్రయత్నించారు. కానీ చివరికి మన ప్రభుత్వం వాళ్ళు ఏమీ లేదని చెప్పేసి సింపుల్గా కొట్టుపాడేశారు. అయితే నిన్న రాత్రి 10:15కి మీరందరూ కూడా సోషల్ మీడియాలో వీడియోలు చూసే ఉంటారు. దీనికి సంబంధించినటువంటి ఎవరి మీదైతే ఆరోపణలు వస్తున్నాయో, దీనన్నిటికీ కారణం అయినటువంటి అదే కాలేజీలో చదువుతున్నటువంటి ఒక పొలిటీషియన్ కూతురు, అంటే తన మీదే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటే నిజం లేదంటారా? తనని చాలా సీక్రెట్గా రాత్రి 10:15 టైంలో 10:15 రాత్రి చాలా సీక్రెట్గా వార్డెన్స్ అందరూ కూడా, ఆ కాలేజీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా, ఎక్స్ ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ కూడా చాలా సీక్రెట్గా తన్ని బయటికి పంపించి మళ్ళీ లోపలికి, అంటే తనతో పాటు ఇద్దరు, మీరు గమనించినట్లయితే ఆ వీడియో నేనైతే ఒకటికి ఒక 3-4 సార్లు గమనించాను. ఆ పాపతో పాటు 2 అమ్మాయిలు కూడా, తన స్నేహితులేమో 2 అమ్మాయిలు కూడా కారులో ఎక్కడం జరిగింది. రిటర్న్ అయితే ఆ కాలేజ్ వాళ్ళని కూడా నేను కొంతమందిని అడగడం జరిగింది. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఆ కాలేజీలోనే ఉన్నారు. వాళ్ళ స్నేహితులు 2 ఎవరైతే ఆ పాపలు ఉన్నారో వాళ్ళు మటుకి వెనక్కి తిరిగి ఒక్క నిమిషం వాళ్ళు మటుకి వెనక్కి తిరిగి రాలేదు. తన మటుకి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ కానీ, ఏవైతే వీడియోస్ ఒక ల్యాప్టాప్లో భద్రపరచమని చెప్పేసి ఆరోపణలు వచ్చాయో, ఆ ల్యాప్టాప్స్ని కూడా ఆ బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేయడం జరిగింది. సంబంధిత ఆధారాలన్నీ కూడా కారులో ఎక్కించి బయటికి పంపించారన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇంకొక విషయం, సాటి ఆడపిల్ల అయి ఉండి ఇంతమంది ఆడపిల్లల ప్రాణాలకి మానాలకి కొంచెం కూడా ఆలోచించకుండా, ఎంతో ధైర్యంగా, కనీసం తప్పు చేసామన్న పశ్చాత్తాపం కూడా లేకుండా సాటి ఆడపిల్ల అలా చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మేడిశెట్టి స్వర్ణ కార్తీక అనే పాప ఒక పొలిటీషియన్ కూతురు. సో దీని వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తప్పకుండా ఉంది. మరి ఈ 300 ఆడపిల్లలందరూ కూడా, వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళకి మరి ఏం భరోసా ఇచ్చారో మనకైతే తెలియదు. కానీ కొన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చాయని తెలిసింది. సో దీనిని ఎంత అయితే పోరాటానికి సిద్ధపడి పిల్లలు ముందుకొచ్చారో, ఈరోజు చాలా చాకచక్యంగా ఏమీ లేనట్టుగా సద్దుమణిగించి చేయడం జరిగింది. స్వర్ణ కార్తీక అనే పాప కొంచెం కూడా తనకి పశ్చాత్తాప భావన లేకుండా, ఒక వీడియోలో చూశానండి. ఎలా అంటే వీడియో తీస్తుంటే, ఎదుటి వాళ్ళు వీడియో తీస్తుంటే మిడిల్ ఫింగర్ చూపించింది తను. మీరు అది గమనించి ఉంటారో లేదో, మీ అందరు కూడా వీడియో చూసుంటారో లేదో నాకు తెలియదు, కానీ మిడిల్ ఫింగర్ చూపించడం జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, తన వెనకాల ఉన్నటువంటి ఏదైతే తన బ్యాక్గ్రౌండ్ ఉందో అది చూసుకొని ఆ పాప కొంచెం కూడా ఇంతమంది జీవితాలకి అలాంటి పాడు పని చేయడానికి వెనక ముందు కూడా ఆలోచించకుండా చేసిందంటే
దాని